అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. హరి ఓం. వీక్షక బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు మనకందరికీ కూడా అత్యుత్తమమైన మరియు సనాతన ధర్మానికి ప్రతినిధి అంటూ పూజించే సూర్య భగవంతును జన్మించిన రోజు రథసప్తమి. ఈ రథసప్తమి రోజు మనము సనాతన ధర్మంలో, ఆర్ష ధర్మంలో, వైదిక సంప్రదాయంలో ఆచరించే కాస్త ధర్మ సంప్రదాయం గురించి తెలుసుకుందాం. ఇదే మంగళవారం రథసప్తమి విశేషమైన రోజు. ఈ రథసప్తమి మనకి మాఘ శుద్ధ సప్తమి రథసప్తమి. సూర్య భగవంతుడు జన్మించిన రోజు అని మనం ఆచరిస్తూ ఉంటాము సూర్య జయంతి. రథసప్తమి విశేషమైన రోజు. ఈ ప్రకృతిలో, బ్రహ్మాండంలో, లోకంలోనే సూర్యుని అస్తిత్వం అన్ని చోట్ల ఉంటుంది. ఈ భూమిపై ప్రతి జీవరాశులపై ఏకదృష్టితో చూసేది పగలు సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు. వీరిద్దరికీ ఏకదృష్టి అంటే అన్ని జీవరాశులపైన వాళ్ళ అస్తిత్వం ఉంటుంది. ఈ భూమాత ప్రకృతి మాత, మనకందరికీ కూడా మాతృరూపము ఈ భూమి. ఈ భూమికి పితృడు అంటే మనందరికీ కూడా పితృరూపంగా భావించేది సూర్యుని. అంటే సూర్యులు మన పితృరూపము, మనము నివాసిస్తున్న భూమి అమ్మ రూపం. ఇక్కడ గర్భ వ్యవస్థలో ఒక శిశువు తల్లి గర్భంలో ఎలా ఉంటుందో ఆ విధానంగా భూమిపై మనం ఉంటాం. మన సృష్టి మరియు మన దినచర్యల్లో విశేషమైన స్థానాన్ని ఇస్తాము సూర్య భగవంతుని. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఏది సృష్టి అవ్వాలన్నా సూర్యశాఖ, సూర్యుని వెలుగు లేకపోతే సృష్టి అనేది లేదు. అటువంటి గొప్ప స్థానం ఆ సూర్య భగవంతునికి మనం అందిస్తూ ఉన్నాం. ఇటువంటి సనాతన ధర్మంలో మనకి రథసప్తమి రోజు ఆచరించే పూజ విశేషమైనది. సూర్య భగవంతునికి ఆ రోజు ఉదయాన్నే అర్క అంటే తెల్ల జిల్లేడి ఆకులు, అవి దొరక్కపోతే జిల్లేడు ఆకులతో ఉదయాన్నే స్నానం చేసి సూర్య భగవంతునికి ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేసి అరుణ పారాయణం చక్కగా ఆచరించి సూర్య నమస్కారాన్ని సమర్పించుకుంటాం. ఇక్కడ ఈరోజు పర్టికులర్గా రథసప్తమి రోజు సూర్య భగవంతుడు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తారు అనే ఒక వైజ్ఞానిక కారణం ఉంటుంది. మనకందరికీ తెలుసు, భూమి తన కక్షలో సూర్యున్ని ప్రదక్షిణ చేస్తూ ఆ ఒక ఉత్తరాయణం, దక్షిణాయనం అంటూ ఆ కక్షలో వచ్చే ఒక గోళాకార రూపంగా భూమి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఆ వ్యత్యాసం మనకు కనబడుతుంది. ఒక భూమి ప్రతిరోజు తనకు తాను ఒక ప్రదక్షిణ వేసుకుంటే ఒక రోజు అవుతుంది. అదే భూమి తన కక్షలో 360 డిగ్రీలు అనగా భూమి తనకి తాను ఒక ప్రదక్షిణ వేసుకుంటే, అంటే భూమి గుండ్రంగా ఉంటుంది కదా, గోళాకారంగా, తనకి తాను ఒక ప్రదక్షిణ వేస్తే ఒక్కరోజు,
అదే ఒక భూమి సూర్యుని చుట్టూ ఒక ప్రదక్షిణ వేసి రావడానికి 365 రోజులు టైం తీసుకుంటుంది. ఇది ఒక సంవత్సరం. వీటి మధ్యలో ఉత్తరాయణం దక్షిణాయనమను 2 భాగాలుగా మనం విభజించాం. అంటే ఈ గోళాకారంగా సూర్యుని దగ్గరగా మరియు సూర్యునికి దూరంగా వెళ్ళే ఒక కక్ష భాగాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని 2 భాగాలుగా విభజించాం. శాస్త్రీయ రీత్యా మనము ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం అని ఆచరిస్తాం. అయితే సూర్య భగవంతుడు రథసప్తమికి భూమికి చాలా దగ్గరగా రావడానికి మొదలు పెడతాడు. అంటే ఉత్తరం వైపు ప్రయాణం చేస్తారు అని అర్థం. దక్షిణాయనం అంటే సూర్య భగవంతుడు మళ్ళీ దక్షిణం వైపు ప్రయాణం చేస్తారు అని అర్థం. అంటే మనకి సూర్యోదయాల్లో వ్యత్యాసం అవుతూ ఉంటుంది. సూర్య భగవంతుడు తను ఒకే చోటే ఉంటాడు, కానీ భూమి తిరిగే ఒక కక్ష ఏదైతే ఉందో ఆ కక్ష మార్గమున భూమి ఇలా సూర్యుని చుట్టూ ప్రదక్షిణ వేస్తూ ఉంటే ఆ సమయంలో ఆ సూర్యన భాగానికి కుడివైపు ఎడంవైపు పైనట్టు ఉంటుంది. అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరం వైపు ప్రయాణం చేసినట్టు మనకి ఈ ఒక సంవత్సరంలో అనుభూతి చెందుతాం. దీన్నే ఉత్తరాయణం, దక్షిణాయనం అంటాం. అయితే ఈ రథసప్తమి రోజు మనకందరికీ తెలిసినది సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తారు అని అర్థం. అంటే దీని కాలాన్ని విశేషంగా సూర్యరశ్మిలు ఈ రోజు నుంచి విశేషమైన శక్తిని భూమిపై ప్రసరణ చేస్తూ ఉంటుంది. మనకందరికీ తెలుసు, గత కొన్ని రోజుల నుంచి ప్రకృతిలో చల్లదనం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో చూడండి, నవంబర్, డిసెంబర్ మరియు ఈ జనవరి మాసాల్లో చాలామందికి వీజింగ్ వస్తూ ఉంటుంది చల్లదనం వల్ల. ఎందుకు ఇదే కాలంలో వీజింగ్ వస్తుంది అంటే ప్రకృతిలో జరిగే మార్పు. వీటన్నిటికీ కారణం సూర్య సిద్ధాంతంలో చాలా విశేషంగా వర్ణించారు. ఈ మాసంలో సూర్యుని కిరణాలు చాలా తక్కువగా భూమిపై స్పర్శిస్తూ ఉంటాయి. అందువలన ప్రకృతిలో చెట్లలో కూడా ఆక్సిజన్ లెవెల్ ఏదైతే విడుదల చేస్తుందో ఆ ఆమ్లజనక ప్రభావం కూడా కాస్త తగ్గుతుంది. అందుకే ప్రకృతిలో కాస్త ఈ సమయంలో ఫ్లూస్ వస్తూ ఉంటాయి. చాలామందికి ఈ భూమిపై చలవదనం ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి అంటే ఆమ్లజనకం అనేది శరీరానికి తగ్గి వీజింగ్ అనేది వస్తూ ఉంటుంది. కొందరికి లంగ్స్ ప్రాబ్లం వస్తూ ఉంటాయి ఈ సమయంలో. వీటన్నిటికీ కూడా రథసప్తమి రోజు వీటికి పరివర్తన అంటే ఈ రోజు నుంచి సూర్యన శాఖ కిరణాలు ఎక్కువగా భూమికి తాకుతాయి. అందుకే రాబోయే రోజుల్లో వసంతకాలం తదుపరి మనం ఎండాకాలం ఇవన్నీ చూస్తాం. ఈ ప్రకృతిలోనే మార్పు అంటే సకల జీవరాశుల్లో కూడా ప్రాణశక్తికి విశేషమైన సూర్యుని కిరణాలు తోడై మన ప్రాణశక్తిని అభివృద్ధి చేస్తుంది అనే ఒక గొప్ప అర్థం ఉంటుంది వైజ్ఞానికంగా. వాయుశుద్ధి జరుగుతుంది, ప్రకృతిలో మార్పు వస్తుంది, సకల జీవరాశుల్లో చైతన్య శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది ఈ రథసప్తమి నుండి. అందుకే మనకు ధర్మ సంప్రదాయంలో రథసప్తమి రోజు విశేషంగా పూజించే ఆచరణలు ఇవన్నీ ఉంటాయి. అయితే మనము భారతదేశంలో భారతీయులందరికీ సనాతన ధర్మంలో ఆ రోజు జిల్లేడి ఆకుని మన శరీరంపై పెట్టుకుంటూ స్నానం చేసే ఒక విధానం ఉంటుంది. ఈ విధానాన్ని మనము 7 జిల్లేడు ఆకులతో శరీరంపై మనము స్పర్శ చేసుకుంటాం. 7 అంటే మన శరీరంలో 7 చక్రాలకి ప్రతీకము మరియు 7 నదులకి విశేషమైన పవిత్ర నదులైన 7 వాటికి ప్రతీకము, వారంలో 7 రోజులకి ప్రతీకము మరియు వైవాహిక జీవితంలో 7 అడుగులకి ప్రతీకము. ఇవన్నీ చాలా అద్భుతం. ప్రపంచంలో ఉన్న రంగులు 7 ఇంద్రధనుస్సు నుంచి ఉత్పత్తి అయ్యి ఏదైతే మనకి గోచరిస్తాయో అవి 7 రంగులే ఉంటాయి. దాన్ని కలిపితే 1,00,000 రంగులుగా మనము మార్చచ్చు, కానీ ఉండేది 7 రంగులు 7 రోజులు. అలాగే మన శరీరంలో ఉన్నవి 7 చక్రాలు. ఈ 7 చక్రాలని జాగృత వ్యవస్థకి తెచ్చుకునే శక్తి ఈరోజు అంటే రథసప్తమి రోజు విశేషంగా ప్రకృతిలో ఒక అద్భుతమైన శక్తి ఉత్పత్తి అయ్యి అది మన శరీరంపై ప్రభావం చూపిస్తుంది. అందువలన చక్రాలను కూడా జాగృత వ్యవస్థ చేసుకోవడానికే సూర్య నమస్కారాలు కూడా ఆ రోజు
విశేషంగా ఆచరిస్తూ ఉంటాం. వీటన్నిటి గురించి చాలాసార్లు తెలియచేసి ఉంటాను. అయితే ఈరోజు మనకి రథసప్తమి రోజు ఈ సంవత్సరంలో మంగళవారం వచ్చింది. మంగళవారం ఉదయాన్నే మనము ఈ తెల్ల జిల్లేడు ఆకులని తలపై ఒకటి మరియు హృదయస్థానేషు అంటే హృదయస్థానంపై ఒకటి మరియు భుజాలపై 2 ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి మరియు ఈ పాదాలపై అంటే మోకాళ్ళపై ఒకటి ఇటువైపు అంటే పద్మాసనంలో కూర్చొని లేదా చిన్నగా పద్మాసనంలో కూర్చోవడానికి కానివారు ఒక చైర్ పైన స్టూల్ పైన కూర్చొని చక్కగా ఈ మోకాళ్ళపై 2 మరియు భుజాలపై 2 పృష్ఠ భాగంలో ఒకటి మరియు హృదయ భాగంలో ఒకటి మరియు తలపై ఒకటి ఇలా స్నానం చేసుకోవాలి. ముందుగా తలస్నానం తలపై ఈ ఒక తెల్ల జిల్లేడు ఆకును పెట్టి ఒక చెంబు నీరు పోసుకోవాలి. అదైన తర్వాత హృదయస్థానంలో ఒక ఆకు పెట్టి నీళ్లు పోసుకోవాలి. తర్వాత కడుపుపై అంటే ఈ పృష్ఠభాగం కడుపుపై ఒక ఆకును పెట్టి స్నానం చేసుకోవాలి. తదుపరి భుజాలపై, తర్వాత కాళ్ళుపై. అయితే ఈ స్నానం చేసే సమయంలో స్నానానికి ముందు స్నానం తర్వాత జపా కుసుమ సంకాశం కాశపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అంటూ సూర్య భగవంతుని శ్లోకాన్ని జపించవచ్చు. లేదు ఈ స్నానానికి ముందు నీరుని చెంబులో తీసుకొని ఓం ఘృణే సూర్యాయ నమః ఈ నామాన్ని జపించి మనం స్నానం చేయాలి. అంటే ఆ జిల్లేడు ఆకుని తలపై ఉంచుకుంటూ ఓం ఘృణి సూర్యాయ నమః, ఓం ఘృణి సూర్యాయ నమః, ఓం ఘృణి సూర్యాయ నమః ఈ నామాలు చెప్పుతూ 7 సార్లు అంటే మనము ఏ స్థానంలో అయితే ఆ ఒక అర్కము అంటే ఈ ఒక తెల్ల జిల్లేడు ఆకుని లేదో జిల్లేడు ఆకుని తలపై ఉంచి మనం స్నానం చేసే సమయంలో ప్రతి ఆకుపై నీళ్లు పోసుకున్నప్పుడు ఓం ఘృణి సూర్యాయ నమః ఈ నామాన్ని జపించి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మనకి ఎర్ర చందనం దొరికితే చాలా మంచిది. ఆ ఎర్ర చందనాన్ని తిలకంగా ధరించి మనము సూర్య మంత్రాలని అరుణ పారాయణాన్ని చేసి సూర్యునికి అర్ఘ్యాన్ని అందించాలి. ఇది ఈరోజు మనము ఆచరించేది. మనకందరికీ కూడా సనాతన ధర్మానికి ప్రతినిధిగా ఆ సూర్యున్ని కొలుస్తూ ఉంటాం. ఆ సూర్యుడు పుట్టిన రోజు ప్రకృతికి అధిపతి, విశేషంగా భూమండలానికి పితృదేవతుడు. అంటే ఈ భూమండలానికి పితృవు, అందుకే పితృకారకులు అని కూడా అంటూ ఉంటాం. ఈ ఒక సూర్య భగవంతుణ్ణి ఈరోజు రథసప్తమి రోజు పూజించడం వల్ల ఆత్మకారకుడైన సూర్య ఆరాధన చేస్తే ఆత్మబలం పెరుగుతుంది, శరీరానికి ప్రాణశక్తి అనేది అభివృద్ధి చెందుతుంది, దానివల్ల ఆరోగ్యము ప్రాప్తిస్తుంది మరియు శరీరానికి కావాల్సిన ఆరోగ్యం స్వీకరించి మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది. మరియు మన జీవితంలో ఏదైతే గొప్ప నిర్ణయాలు తీసుకోవడానికి కన్ఫ్యూజన్ ఉంటామో ఆ నిర్ణయాలని చక్కగా తీసుకునే శక్తి మనకి ప్రాప్తిస్తుంది. ప్రతిరోజు మనము సూర్యోదయానికి ముందే లేచి సూర్యారాధన, సూర్య నమస్కారం మరియు ధ్యానం ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళకి విశేషమైన శక్తి వాళ్ళ శరీరంలో ఉంటుంది, విశేషమైన ప్రభావలి. అయితే ఈ రథసప్తమి రోజు ఏ సూర్యుని కిరణాలైతే భూమికి తాకుతాయో ఆ కిరణాలు మనిషి తన శరీరం పైన స్వీకరించడం వలన సప్త చక్రాలు కూడా జాగ్రత్త వ్యవస్థకు వచ్చి మన ప్రభావలి శక్తి ఆరా ఎనర్జీ పెరిగి ఆత్మబలం మరియు ప్రాణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటూ సదాచారులుగా బతకచ్చు. అంతేకాదు మీ మనసు ఎంతో ప్రశాంతత ఏర్పడుతుంది. ఎవరైనా డిప్రెషన్లో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవ్వట్లేదు అనేవారు ఈ ఒక రథసప్తమి రోజు అర్కస్నానాన్ని ఆచరించి సూర్య భగవంతుని నమస్కారాన్ని వేసి మీరు ఆ రోజు సూర్యనామాన్ని ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి చూడండి. మీ జీవితంలో ఆ రోజు చేసే
ఒక ధ్యానం వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు, ఎన్నో కొత్త ఆలోచనలు సృష్టి అవుతాయి. మనందరికీ కూడా, ప్రకృతికి కూడా పితృరూపంలో ఆరాధించే సూర్యుని అనుగ్రహం అనుకుంటే తండ్రి కదా మనకందరికీ మంచిదే చేస్తాడు. సూర్యుడు ఏ ఒక జీవరాశులకి కూడా శత్రువు కాదు. సకల జీవరాశులకి సూర్యుడు మిత్రుడు. అందుకే మిత్రాయ నమః అంటాం. సూర్యుని కిరణాలు లేకపోతే సృష్టి లేదు. అటువంటి సూర్యుడు జన్మించిన రోజు మనమందరూ కూడా మన పుట్టినరోజులు ఆచరిస్తూ ఉంటాం. అయితే ఈ మంగళవారం రథసప్తమి సూర్యుడు జన్మించిన రోజు ప్రతి ఒక్కరు కూడా ఆ సూర్య భగవంతుని ఆ ఒక రోజు సూర్య భగవంతుని నమస్కరించి ఆ సూర్యున్ని ఆవాహన చేస్తూ సూర్యానుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది ఆ సూర్యునికి కృతజ్ఞత తెలియచేస్తూ సూర్య నమస్కారాన్ని ఆచరించండి. మీ జీవితం పావనమవుతుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.